మందిర్. నాన్న ప్రీవియస్ వీడియోలో ముక్తిధన్ అయింది. ఇప్పుడు మనం ఉస్నే కహా థా అదే లెసన్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఉస్నే కహా థా లేఖకు ఎవరంటే చంద్రధర్ శర్మ గులేరి. చంద్రధర్ శర్మ గులేరి గుర్తుపెట్టుకోండి. దీనికి కవి పరిచయం నేను రాయలేదు, ఆల్రెడీ మీకు ఐడియా వచ్చి ఉంటుంది, కొన్ని లెసన్స్ చెప్పాను. ఒక్కసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే మీకు కవి గురించి ఒక 2-3 లైన్స్ మీకు నచ్చినవి మీకు వచ్చినవి సెలెక్ట్ చేసుకుని మీరు కవి పరిచయం రాసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా సారాంశం చెప్పాను. యాక్చువల్ గా ఉస్నే కహా థా, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఉస్నే కహా థా? ఉస్నే కౌన్ కహా థా, క్యా కహా థా, ఇన్ని క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి కదా. ఉస్నే కహా థా ఆమె చెప్పింది. ఏం చెప్పింది, ఎవరికి చెప్పింది? సో ఇది స్టోరీ. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే లెహనా సింగ్, అలాగే హజారా సింగ్, అలాగే బోధా సింహ్. అంటే బోధ్ సింహ్ పెద్ద క్యారెక్టర్ ఏమి ఉండదు ఇందులో. మనకి మెయిన్ ఏంటంటే లెహనా సింగ్. అంటే ఇన్ కేస్ షార్ట్స్ లో అడిగిన లెహనా సింహ్ చరిత్ర చిత్రాన్ని అడుగుతారు కానీ ఇంకెవరిది అడగరు. ఓకే, ఈ లెసన్ మీరు సారాంశం చదువుకుంటే చాలు. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఒకటి లెహనా సింహ చరిత్ర చిత్రాన్ని అంటారు. మీరు ఎస్ఐ చదివితే లెహనా సింహ చరిత్ర చిత్రం ఈజీగా అదే రాసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శీర్షక్ కి సార్థకత, అంటే టైటిల్ కరెక్టేనా. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను మీకు అదే రాస్తారు. సో టైటిల్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అంటే ఏంటంటే ఉస్నే కహాతా అంటే కిస్నే కహాతా, కిస్సే కహాతా, ఇటువంటి డౌట్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో వెరైటీగా ఉంది. ఈ స్టోరీ రిలేటెడ్ టైటిల్ బాగా పెట్టారని చెప్పి మనం రాస్తాం అంతే. స్టోరీ రాసి లాస్ట్ లో ఆ పాయింట్ యాడ్ చేస్తాం. సో దేనికైనా మనం చదవాల్సింది సమ్మరీ, సారాంశం. సో ఆల్రెడీ నేను నోట్స్ అనేది అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే నోట్స్ చూసుకొని నోట్స్ రాసుకోండి, అది లేదా జిరాక్స్ తీయించుకోండి, మీ ఇష్టం. దాన్ని దగ్గర పెట్టుకొని అప్పుడు ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకేనా? చూడండి అమ్మా సారాంశం. यह कहानी सन 1915 అంటే 1915 में लड़े गए विश्व युद्ध के आधार पर लिखी गई है. అంటే ఇప్పుడు 1915 లో జరిగినటువంటి విశ్వ యుద్ధాన్ని మీద ఆధారపడి రాసిందనమాట. ఇస్కా ముఖ్య పాత్ర లెహనా సింహ్ है. మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే లెహనా సింహ. లెహనా సింహ బచ్పన్ మే బహుత్ షరారతీ థీ. ఈ లెహనా సింహ్ అనే ఆయన చిన్నప్పుడు చాలా నాటీగా ఉండేవాడు అనమాట. షరారతి అంటే నాటి, అల్లరిగా ఉండేవాడు. వహ్ మగరే పంజాబ్ కా రహనే వాలా థా, అంటే పంజాబ్ లో ఆయన నివసించేవాడు. ఓకే, ఏక్ దిన్ అమృత్సర్ కే బాజార్ మే ఏక్ లడకీ సే బేంట్ హో గయి థీ. ఒక రోజు అమృత్సర్ కే బాజార్ పర్, అమృత్సర్ లో ఒక మార్కెట్ దగ్గర ఒక లడికి అంటే ఒక అమ్మాయితో బేంట్ హో గయి అంటే కలయిక అన్నది జరిగింది. వహ మాంఝేకి రహనే వాली थी. ఆ అమ్మాయి మాంఝేలో నివసిస్తూ ఉండేది. లెహనా సింహ్ ने जब उससे पूछा कि तेरी कुडमाई हो गई तो उसने धत कहकर उसका उत्तर दिया. ఎప్పుడు మీట్ అయినా ఇక్కడ లెహనా సింహ్ ఏం అడిగేవాడంటే तेरी कुडमाई हो गई. कुडमाई మన क्या है? कुडमाई మీన్స్ ఎంగేజ్మెంట్. నీ ఎంగేజ్మెంట్ అయ్యిందా అని అడిగేవాడు. తో ఉస్నే ధత్ కహకర్, తను ఏం చెప్పేది ఏ ధత్ అని అనేసి వెళ్ళిపోయేది అనమాట. అంటే ఏంటి? మీన్స్ వాట్? గాడ్ అని అర్థం. ధత్ అంటే గాడ్ అని అర్థం అని చెప్పేసి వెళ్ళిపోయేది. దూసరే తీసరే దిన్ దోనో హీ కా మేల్ హో జాతా థా. సెకండ్ డే అలాగే కలిసేవారు, థర్డ్ డే కూడా అలాగే. అంటే ఏదైనా మార్కెట్ కి అమ్మాయి కొనడానికి వచ్చేది. సో తెన్ని లెహనా సింగ్ ని మీట్ అవడం అనేది జరిగేది. లెహనా సింగ్ కే సవాల్ కా ఉత్తర్ ధత్ మే మిల్తా థా. ఎప్పుడు అదే క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతూ ఉండేవాడు లెహనా సింగ్ చిన్నప్పుడు. ఇది ఎప్పుడు జరిగింది? చిన్నప్పుడు, చాలా అంటే 13 ఇయర్స్, ఆ పాపకి 8 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇది జరిగింది. ఓకే, సో ఆన్సర్ ధత్ అంటే అమ్మాయి ధత్ అనే చెప్పి వెళ్తూ ఉండేదన్నమాట. परंतु एक दिन उस लड़की ने कड़ा सालू दिखाते हुए कहा कि उसकी सगाई हो गई है. సగాయి అన్న కుడ్మాయి అన్న ఒకటే, ఎంగేజ్మెంట్. బట్ ఒక రోజు ఏమైందంటే నిజంగానే తను అడిగినప్పుడు కడాసాలు అంటే ఇప్పుడు మనకి రేష్మి క్లాత్ అనమాట, ఒక మంచి క్లాత్ అంటే ఎంగేజ్మెంట్ అయినట్టుగా వేస్తారు కదా, ఒక థ్రెడ్ లాంటిది, అలాగే అది ఆ క్లాత్ తో ఉన్నదాన్ని చూపించి ఉస్కి సగాయి హో గయి హే, నా ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పింది అనమాట. సో ఇది పాస్ట్ అనమాట నేను చెప్పింది. లड़की సగాయి और फिर వివాహ హజారా సింహ్ సే హువా థా. ఆ అమ్మాయి మ్యారేజ్ ఎవరితో అయిందంటే హజారా సింహ్ అనేటటువంటి ఒక వ్యక్తితో జరిగింది. जो सेना में भर्ती होने के बाद उन्नति करते करते बाद में सूबेदार बन गया था. ఆయన ప్రమోషన్ మీద సుబేదార్ అయ్యాడు. ఎక్కడ? సోల్జర్ టీమ్ లో అనమాట, సోల్జర్ ఆయన. సో ఆయన సుబేదార్ అంటే సేనా के विभाग में एक छोटा अधिकारी को हम सूबेदार कहते हैं. అంటే ఒక మనకి సోల్జర్ టీమ్ లో ఒక
ఆఫీసర్ని, ఒక స్మాల్ ఆఫీసర్ని మనం ఏమంటామంటే సుబేదార్ అంటాం. ఓకే. युद्ध के मैदान में हजारा सिंह के अधीन ही लहना सिंह जमादार के पद पर पहुंच चुका था. ఇటు ఈ లహనా సింగ్ కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక్కడ తను కూడా ఒక సోల్జర్ అయ్యాడు. తన హజారా సింహకి అధీన్ అంటే తన అధీనంలో ఉండేటటువంటి ఒక టీంకి టీం లీడర్ గా వెళ్ళాడనమాట. అంటే హెడ్ ఆఫ్ ద సోల్జర్స్ గా ఆయన ఆ పదవిలో అక్కడికి వెళ్ళాడు. ఎవరు? లహనా సింహ్. ఆ అమ్మాయిని చిన్నప్పుడు ప్రేమించినటువంటి లహనా సింహ్. ఓకే. ఇక్కడ మ్యారేజ్ అయినటువంటి ఆయన పేరు హజారా సింహ్. ये खाई में हजारा सिंह के अधीन कई सैनिक शत्रु से लड़ने के लिए छिपे बैठे थे. యాక్చువల్ గా ఒకసారి ఏమవుతుందంటే వీళ్ళిద్దరు పెరిగి పెద్ద అయిన తర్వాత 25 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఈయన సోల్జర్ అయిన తర్వాత తిరిగి ఆ ఊరు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని మీట్ అవడం జరుగుతుంది. ఆ అమ్మాయిని ఎలా మీట్ అవుతారంటే ఒక హార్స్ అనేది ఆ అమ్మాయి మీదకి వచ్చేస్తున్నప్పుడు ఈయన తనని కాపాడతారనమాట. ఎవరు? లహనా సింహ్ ఆ అమ్మాయిని కాపాడతారు. కాపాడినప్పుడు వీళ్ళ మీటింగ్ మళ్ళీ అప్పుడు జరుగుతుంది అనమాట. అప్పటికి తనకి హజారా సింగ్స్ తో మ్యారేజ్ అయిపోయి అలాగే బోధ్ సింగ్ అనేటటువంటి ఒక అబ్బాయి కూడా పుడతాడు. ఆ అబ్బాయి కూడా సోల్జర్ గానే వెళ్తాడు. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మీటింగ్ జరిగినప్పుడు ఆవిడ్ని కాపాడతాడు. అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, నన్నెలా కాపాడేవో, సో అక్కడ యుద్ధం జరుగుతుంది, ప్రపంచ యుద్ధం జరగబోతుంది, సో అప్పుడు నా హస్బెండ్ని అలాగే నా కొడుకును కూడా అలాగే కాపాడమని చెప్పి మాట తీసుకుంటుంది అనమాట. సో ఆ స్టోరీ బేస్ చేసుకొని ఇప్పుడు మనం అక్కడ యుద్ధ భూమిలో ఏం జరిగింది అనేది ఇక్కడ కవి మనకి చూపించాడు. చూద్దామే. ये खाई में हजारा सिंह के अधीन कई सैनिक शत्रु से लड़ने के लिए छिपे बैठे थे. ये खाई అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్ లాంటి ఒక ప్లేస్ అన్నమాట. ఓకే. ఆ ప్లేస్ లో హజారా సింహ్ కే అధీన్ కయి సైనిక్ శత్రు సే లడ్నే కే లియే, హజారా సింహ్ అధీనంలో ఉన్నటువంటి ఎంతో మంది సోల్జర్స్ శత్రువులతో పోరాడడానికి చిపే బయటైతే అంటే దాగి కూర్చున్నారు, దాక్కొని ఉన్నారు. రాత్ కా సమయ థా, నైట్ టైం. ठंड बहुत थी అంటే చాలా చల్లగా ఉంది. इसी समय इनके लफ्टन की वर्दा पहने हुए एक जर्मन वहां आया. ఒక జర్మన్ అక్కడికి వచ్చారు. ఆయన ఏం వేసుకున్నారంటే వర్దా అంటే యూనిఫామ్ అన్నమాట. ఆ యూనిఫామ్ ఎలా ఉందంటే లఫ్టన్ లా, అంటే అక్కడ ఒక వాళ్ళ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన లాగే యూనిఫామ్ వేసుకుని వచ్చేవారు. యాక్చువల్లీ లఫ్టన్ మీనింగ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ లఫ్టన్ మీన్స్ హసీకా ఎక్ పాత్ర, అంటే ఒక నవ్వు తెప్పించేటటువంటి ఒక క్యారెక్టర్ అన్నమాట. సో అలా ఉండేటటువంటి యూనిఫామ్ వేసుకొని సో వాళ్ళ ఆఫీసర్ లాగా వీళ్ళ మధ్యకి వచ్చాడు. ఎవరు? ఒక జర్మన్. और उसने हजारा सिंह को आदेश दिया कि वह खाई से दूर शत्रुओं से लड़ने के लिए 10 सिपाहियों को छोड़कर सबको लेकर चले. ఇక్కడ అటుపక్క ఈ కాయికి దూరంలో ఉన్నటువంటి కొంతమంది జర్మన్స్ వస్తున్నారు, అంటే కొంతమంది దేశీయులు వస్తున్నారు పోరాడడానికి. సో హజారా సింహ్కి ఆర్డర్ వేశాడనమాట, నువ్వు ఇక్కడి నుంచి ఒక 10 మందిని మాత్రమే ఇక్కడ వదిలి మిగిలిన వాళ్ళతో అక్కడ పోరాడడానికి వెళ్ళు అని చెప్పి ఆర్డర్ వేశాడు. అంటే ఒక ప్లాన్ తో వచ్చాడు ఆయన. అక్కడ వీళ్ళు వస్తారు, వీళ్ళని చంపేయడానికి అక్కడ ప్లాన్ చేశాడు, మిగిలిన వాళ్ళు ఇక్కడ చంపేయడానికి ఇక్కడ ప్లాన్ చేశారు అనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. హజారా సింహ్ ఉసే అప్నా అఫసర్ మాన్కర్, నిజంగానే హజారా సింహ్ మా ఆఫీసరే అని అనుకొని సైనిక్ లేకర్ చల్పడా, పాపం సైనికులను తీసుకుని ఆయన ఎలా చెప్పారో అలాగే తీసుకుని వెళ్ళాడు. ఉస్కా బేటా బోధ్ సింహ్ బీమార్ పడ్ హువా థా, ఆ కొడుకు బోధ్ సింహకి బీమార్, ఒంట్లో బాగాలేదు. లహనా సింహ్ కు ఉస్కి దేఖ్బాల్ కే లియే చోడ్ దియా గయా, లహనా సింహ్ కి అప్ చెప్పి దాన్ని చూసుకుంటూ ఉండమ్మా అని చెప్పి అప్ చెప్పి హజారా సింహ్ సైనికులను తీసుకుని పోరాడడానికి వెళ్ళాడు. తోడేసే హీ సిపాహి చేస్తే 10 మెంబర్స్ నే కదా వదిలి వెళ్ళమన్నాడు, సో వాళ్లే ఉన్నారు. लफ्टन बने हुए व्यक्ति की चेष्टाओं और कुछ प्रश्नों द्वारा लहना सिंह समझ गया कि అంటే ఆయన యొక్క చేష్టలు ఏవైతే ఆయన చేస్తున్నాడో, ఏమైతే ఆయన మాట్లాడుతున్నాడో వాటి ద్వారా లహనా సింహ్కి డౌట్ వస్తుంది అనమాట, అర్థం చేసుకుంటాడు. వహ అఫసర్ నహి, తన అఫసర్ కాదు. లహనా సింహ్ ఆదేశ్ దియా కి వహ జల్దీ జాకర్ హజారా సింహ్ కో లౌట్ లాయే, వెంటనే ఒకరికి సైగ చేసి చెప్పేస్తాడు, ఈయన ఆఫీసర్ కాదు, ఏదో ప్లాన్ మీదే తీసుకెళ్లారు, फास्ट గా వెళ్ళి హజారా సింహ్ ని రిటర్న్ వచ్చేయమని చెప్పండి అని చెప్పి కబురు పెడతాడు. యహ హమారా లఫ్టన్ నహీ హై, యహ హమ్ సబ్కో మార్నే కి యోజన బనాకర్, యోజన అంటే ప్లాన్, అందరినీ చంపేటటువంటి ప్లాన్ వేసుకొనే వచ్చాడు. ఆయా హే, యోజన బనాకర్ ఆయా హే. ఇధర్ లహనా సింహ్ ఉస్ జర్మన్ కో మార్ దేతా హే, ఇక్కడ లహనా సింహ్ జర్మన్ ని
చంపేస్తాడు. పరంతు లహనా సింహ్ కి జాంగ్ మే గోలీ लगता है. కానీ ఈ ఫైట్ లో ఏమవుతుందంటే ఈ తన జాన్ అంటే బోన్ అన్నమాట, తన బోన్ లో గోలీ ఒక షూట్ చేసేస్తే ఆ బుల్లెట్ అనేది తగులుతుంది అనమాట. ఇతనే మే 70 జర్మన్ ఖాయి మే ఆ జాతే थे. ఈ లోపు వాళ్ళు ప్లాన్డ్ గా చేశారు కదా, 70 అంటే 70 సోల్జర్స్, జర్మన్ సోల్జర్స్ ఏమో ఇక్కడికి వచ్చేస్తారు మనకి. ఇక్కడ ఖాయి అంటే ఈ ప్లేస్ లో, డార్క్ ప్లేస్ లో ఎక్కడైతే వీళ్ళు దాక్కున్నారో ఆ ప్లేస్ కి వచ్చేస్తారనమాట. 6 సిపాహి కేవల్ 8 తే. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు 8 మెంబర్సే ఉన్నారు. వే ఉన్సే ముకాబ్లా కర్నే లగే. ముకాబ్లా అంటే ఎదుర్కోవడం, వాళ్ళని ఎదుర్కొంటున్నారు. ఈ 8 మెంబర్స్ అక్కడ ఉన్న 70 మెంబర్స్ ని ఎదుర్కొంటున్నారు అనమాట. उधर से हजारा सिंह के सिपाहियों के कंधे में और लहना सिंह की पसली में गोली लगी. అక్కడ హజారా సింహ్ వాళ్ళ సోల్జర్స్ కి అలాగే వాళ్ళ కందే అంటే భుజంలో, అలాగే లహనా సింహ్ కి పసలి అంటే రిబ్ లో, లహనా సింహ్ కి రిబ్ లో బుల్లెట్ అనేది తగులుతుంది అనమాట ఇక్కడ. ఓకే, బీమార్ డోనే వాలి గాడియా ఆయి. ఇప్పుడు ఎవరైతే పాపం దెబ్బ తగిలి ఉంటారో, ఇలా గాయాల పాలవుతారో, సో వాళ్ళని హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ ఉంటుంది వాళ్ళకి, సోల్జర్స్ కి. సో ఆ వెహికల్ వచ్చింది. సబ్ గాయల్ ఉస్ పర్ చఢ్ గయే. అందరూ ఎవరికైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరూ అందులో ఎక్కి కూర్చున్నారు. పరంతు అంటే బట్ సుబేదార్ ద్వారా బహుత్ ఆగ్రహ కర్నే పర్ భీ లహనా సింగ్ గాడి పర్ సవార్ నహీ హువా. ఎంతో గట్టిగా అరుస్తాడు హజారా సింగ్, ఎక్కి కూర్చుంటావా లేదా అని అంత గట్టిగా అరిస్తేనే గాని లహనా సింగ్ ఎక్కి ఆ వెహికల్లో కూర్చోడు. బోధా సహిత్ సభి ఘాయల్ గాడి ద్వారా చలే గయే. సో తన వాళ్ళ కొడుకు బోధ్ సింగ్ తో సైతం మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సుబేదార్ సే లహనానే కహా. ఏం చెప్పాడంటే లహనా సింగ్ సుబేదార్ కి, యది చిట్టి లిఖే థో మేరీ ఓర్ సే సుబేదార్ని కో లిక్ దేనా. ఒకవేళ మీరు లెటర్ రాస్తే లేదని ఏదైనా మాటలు చెప్తే నా తరపు నుంచి మీ ఆవిడ గారికి, సుబేదార్ని అంటారు అంటే ఏంటి, ఆఫీసర్ గారి భార్యని సుబేదార్ని అంటారు, మీ ఆవిడ గారికి చెప్పండి లేదా లెటర్లో రాయండి. ఏమని, జో ఉస్నే కహా థా మేనే కర్ దియా. అంటే ఏదైతే ఆవిడ చెప్పిందో అది నేను చేశాను. అంటే ప్రామిస్ అడిగింది కదా వాళ్ళిద్దరిని చూసుకోమని, అప్పుడు చెప్పాను మీకు స్టోరీలో. సో అది అంటే ఏదైతే ఆవిడ మాట ఇచ్చిందో, అంటే ఆవిడ చెప్పిందో అది నేను చేశాను అని ఆవిడకి చెప్పండి నా మాటగా అని చెప్పాడు. అంటే తను చనిపోతున్నాను అని తనకి తెలిసిందనమాట. సో అలా దేశం కోసం, తన ప్రేమ కోసం తన ప్రాణాన్ని అర్పించాడనమాట. ఓకే, లహనా సింహ కా మృత్యుకాల్ ఆగయా. అంటే ఆయన చనిపోయే టైము వచ్చేసింది. ఉసే ప్యాస్ తంగ్ కర్తీ థీ. చాలా దాహం వేసింది. వజీరా సే బార్ బార్ పానీ మాంకర్ పీ లేతా థా. పాపం హజారా సింగ్ ని మళ్ళీ అంటే యాక్చువల్లీ హజారా సింహ్, బట్ ఆయన పేరు వజీరా సింహ్ కూడా అంటారు. రెండిట్లో ఏది నేమ్ అన్నది మనకి ష్యూర్ గా తెలియదు, కానీ వజీరా సింహ్, హజారా సింహ్ రెండు ఇచ్చారు అక్కడ. ఓకే, సో ఆయన అడిగి వాటర్ అనేది తాగడం జరిగింది. ఏక్ బార్ లహనా సింహ్ సుబేదార్ కే కహనే పర్ సుబేదార్ని సే మిల్నే గయా థా. ఒకసారి అంటే అప్పుడు ఈయన చనిపోయే టైంలో రిమెంబర్ గుర్తు తెచ్చుకుంటున్నాడు ఒకసారి, ఏం జరిగింది, తను ఎలా సుబేదార్ని మీట్ అయ్యాడు, అంటే ఆ అమ్మాయిని, చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిని ఎలా ఆయన మీట్ అయ్యాడు, అప్పుడు ఆవిడ ఏం మాట్లాడింది, ఇవన్నీ ఒకసారి ఆ చనిపోయే టైంలో గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. ఏక్ బార్ లహనా సింగ్ సుబేదార్ కే కహనే పర్ సుబేదార్ని సే మిల్నే గయా థా. ఒక్కసారి సుబేదార్ చెప్పంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆయన చెప్పిన మాటలను బట్టి ఆవిడని కలవడానికి వెళ్ళాడు. యహ వహీ లడ్కీ థీ. ఆ అమ్మాయి చిన్నప్పుడు అమ్మాయి. జిస్నే ఉస్ దత్ కహతా. ఎప్పుడైతే చిన్నప్పుడు గార్డెన్ అనేదో ఆ అమ్మాయే ఈ అమ్మాయి. మృత్యుకాల్ మే లహనా కో సారీ ఘటనాయే ఏక్ ఏక్ కర్కే యాద్ ఆనే లగే. చనిపోయే ముందు చిన్నప్పుడు జరిగినటువంటి, తర్వాత జరిగినటువంటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ గుర్తు వస్తూ ఉన్నాయన్నమాట. సుబేదార్ని నే ఉస్సే కహా సాహెబ్ ఔర్ బేటే కో బచానా. ఏం చెప్పింది, సాహెబ్ అంటే వాళ్ళ హస్బెండ్ ని అలాగే తన కొడుకుని కాపాడమని చెప్పింది. యహ భిక్షా మే తుమ్సే మాంగ్తీ హూ. నేను నీతో ఇది నిన్ను అంటే భిక్ష అడుగుతున్నాను అని జోలి పెట్టి అడిగినట్టుగా అడిగిందనమాట. నా భర్త, నా బిడ్డ ప్రాణాన్ని నాకు ఇవ్వు అని. అంతమే సారీ స్మృతియోకి యాద్ కర్తే హుయే లహనా సింగ్ మర్ జాతా హై. అన్ని గుర్తు తెచ్చుకుంటూనే పాపం లహనా సింగ్ చనిపోతాడు. దూసరే దిన్ సమాచార పత్రం మే చెప్పగయా. మనకి మామూలే కదా, సోల్జర్స్ చనిపోయినప్పుడు వెంటనే న్యూస్ పేపర్స్ లో మనకి న్యూస్ వస్తుంది అనమాట. అలాగే फ्रांस और बेल्जियम 68वीं सूची मैदान में घावों से मरा నెంబర్ 77. ఇలా 77 నెంబర్, సోల్జర్ నేము ఇవన్నీ ఇచ్చి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ అనమాట. సో
ఈ రైఫిల్స్ జమందార్ లహనా సింహ అని చెప్పి ఆయన ఈ నెంబరు ఈ సోల్జర్ అని చెప్పి దీనికి సంబంధించిన ఆయన అని చెప్పేసి ఆయనకి నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వస్తుందన్నమాట. సో అది లాస్ట్ది మీకు ఆ లాస్ట్ 2 లైన్స్ రాయకపోయినా ప్రాబ్లం లేదు. లాస్ట్లో విశేషత ఏం మాత్రం ఖచ్చితంగా రాయండి. యహ మనోవైజ్ఞానిక్ కహానీ హే, ఇది ఒక సైకలాజికల్ స్టోరీ అన్నమాట. నెక్స్ట్ కహానీకి భాష ఔర్ శైలి సుబోధ హే, ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ స్టోరీ రాసిన విధానం ఏదైతే ఉందో చక్కగా మనకు అర్థమయ్యే విధంగా ఉంది, మంచి చెప్పే విధంగా కూడా ఉంది. థర్డ్ పాయింట్ వచ్చి కహానీ కా శీర్షక్ సార్థక్ హే, శీర్షక్ అంటే టైటిల్ అనేది చాలా కరెక్ట్ గా పెట్టారు స్టోరీకి అని చెప్పడం. ఓకేనా, ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా రాయండి, హైలైట్ చేయండి, సైడ్ హెడ్డింగ్స్ ని హైలైట్ చేయండి. రాసే స్టోరీని అలా కంటిన్యూగా రాసేయకుండా ఒక 5 లైన్స్ 6 లైన్స్ అయిన తర్వాత పారాగ్రాఫ్ వైజ్ గా రాయండి, అప్పుడు మార్క్స్ అనేవి చాలా బాగా పడతాయి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్.